ఏపీలో రాజకీయాలకి గుడ్ బై చెప్పేసిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని పాత కేసులు వెంటాడుతున్నాయి. గతంలో కాకినాడ పోర్టు వాటాల బదిలీకి యజమానుల్ని బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డిని ఇప్పటికే ఒకసారి విచారించిన సిఐడి అధికారులు మరోసారి విచారణకు రావాలని ఇవాళ నోటీసులు పంపించారు. దీంతో సాయిరెడ్డి మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్టు యజమానిని కేవీ రావును బెదిరించి తన బంధువులకు వాటిని రాయించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డిని ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని సిఐడి నోటీసులు పంపించింది. కాకినాడ పోర్టుతో పాటు సెజ్ వ్యవహారంలోనూ ఆయన్ని ప్రశ్నించాల్సి ఉందని సిఐడి తెలిపింది. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డితో పాటు మొత్తం 6గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీనిపై విచారణకు గతంలో హాజరైనటువంటి విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే విచారణ తర్వాత అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. అలాగే ఈ విచారణలో విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో తనకి అసలు సంబంధం లేదని, దీనికి కర్త కర్మ క్రియ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని సిఐడికి చెప్పారు. ఈ విషయం విచారణ తర్వాత బయటకొచ్చి మీడియాతో కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈసారి విచారణలో సాయిరెడ్డి ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతున్నారనేది ఉత్కంఠం రేపుతోంది.